ఈ వీడియో చూసే ముందు కంపల్సరీ లైక్ చేయండి. శ్రావణ్ సంధ్య 9999 ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారండి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవే లేదు. నిజం చెప్పాలంటే స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు. అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి. ముఖ్యంగా మహిళలందరినీ ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ప్రపంచంలోనే అందమైన వారు, అందమైన మనసు ఉన్నవారు, అన్ని రంగాలలో చురుకుగా పాల్గొనేవారు, మానసిక బలంతో ఉండేవాళ్ళు, మనోధైర్యంతో ఉండేవాళ్ళు, స్నేహానికి ప్రాణమిచ్చేవాళ్ళు, కష్ట సుఖాలను సైతం లెక్క చేయని వాళ్ళు, తన ఫ్యామిలీ కోసం కష్టపడేవాళ్ళు, తన సుఖం గురించి ఆలోచించకుండా నిరంతరం ఎప్పుడు ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉండేవాళ్ళు, మానవత్వానికి విలువనిచ్చేవాళ్ళు ఇంకెవరండి? ఆడవాళ్ళు. ఈ సృష్టికే సృష్టికర్తలు ఆడవాళ్ళు. ఎవరైనా సరే అండి, ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన తర్వాత పాపో బాబు అయితే పుడతాడు. ఆ పాప పుట్టినా బాబు పుట్టినా నాకు తెలిసి అయితే నేను విన్నదైతే అమ్మ అని పిలవడమే అండి. కొంతమంది అయితే అత్త అని పిలుస్తారు. మీకు ఎవరైనా కామెంట్లో మరి నాన్న బాబాయ్ అలా ఎవరైనా అన్న వాళ్ళు ఉంటే కామెంట్లో పెట్టండి. అంతటి గొప్ప వరం అయితే ఒక మహిళకు మాత్రమే సాధ్యం అండి. అలాగే మన మెంబర్స్ అందరూ లేచి వారికి గెస్టులకు చక్కగా కూర్చోబెట్టాలని చెప్తున్నాను, కోరుతున్నాను మీ అందరినీ. ఎందుకంటే మళ్ళీ చైర్స్ వస్తున్నాయి, వెనకాల వేస్తారు. ఇప్పుడైతే మన గెస్ట్ వారికి కూడా స్పెషల్గా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇలా అందరూ కూడా సహకరించడం వల్ల ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నది. ఇంకా స్పెషల్గా ఏంటంటే మలబారు వాళ్ళు మన కోసం చక్కగా ఇంత మంచి ఉండాలి. అందరికీ సీట్లు అరేంజ్ చేయగలరు. జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు. కాకపోతే మహిళలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీసుకొచ్చి అందరికీ తెలిసే రోజు కూడా. పదాలు రాని పెదవులకి అమృత వాక్యం అమ్మ. మహిళా దినోత్సవం అంటే అసలు పండుగే కాదు, జాతర అంతకంటే కాదు. ముగ్గుల పోటీలు కాదు, వంటల పోటీలు కాదు, గేమ్స్ ఆడడం కాదు. నిజానికి మహిళల హక్కు కోసం మనం జరుపుకునే రోజు ఇది. ప్రతి సంవత్సరం మనం సాధించేది ఏంటిది అనేది బెరీజ్ వేసుకునే రోజు. వినండి, ఇది మాది రెడ్డి వెల్ఫేర్ సొసైటీ అనేది మహిళలచే సేవా కార్యక్రమం కోసం ఏర్పడింది. మేమందరం 40 మెంబర్స్, మహిళలందరం కలిసి 48 అందరం కలిసి ఒక దాటి మీద నడుస్తున్నందుకు అందరూ గట్టిగా చెప్పకు. మేము ప్రతి మంత్ ఒక 1 డే కలుస్తాము. అన్ని సేవా కార్యక్రమాల గురించి. అది ఒక కిటీ ఎంజాయ్ కోసం వెళ్తారని అందరూ అనుకుంటారు. మేము ఎంజాయ్ కోసం వెళ్ళాం. సేవ ఎక్కడ ఏ ఊర్లో ఏముంది ప్రాబ్లం అని చూసుకొని అక్కడికి వెళ్ళి సేవ చేయడం అనేది మా కిటీ ఒక ముఖ్య ఉద్దేశం. అంటే కిటీ అంటే వస్తారని మేము ఇది ప్రారంభించాము. దీనికి ఇంతగానో సహకరించిన ప్రతి ఒక్క మహిళలకి మా కమిటీ తరఫున మనందరం ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది ఎటువంటి అడ్డంకులు లేకుండా నడవడానికి ముఖ్య కారణాలు మా మహిళల మేడం గారు. మనకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్. ఇప్పుడు యోగా టీచర్ గా కూడా చేస్తున్నందుకు రజిత గారు మాట్లాడతారు. మధ్యలో అయితే అహ్మదాబాద్లో ఒక అధ్యయనం అయితే జరిగిందండి. అంటే మహిళలు, మగవాళ్ళు వాళ్ళందరూ ఎవరైనా పని చేస్తారు కదా అండి. కాకపోతే లేడీసే ఎక్కువ పని చేస్తున్నారంట. ఎందుకంటే లేడీస్ బయట జాబ్ చేసినా కూడా ఇంట్లో రెస్పాన్సిబిలిటీలు అన్నీ చూసుకొని వాళ్ళైతే వర్కింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా. 24 గంటలని కాకుండా కొన్ని గంటలని యావరేజ్గా తీసుకొని రోజులో 7.2 గంటల మేర మహిళలు ఇంటి చాకరీ అయితే చేస్తున్నారట అండి.
మగవాళ్ళు మాత్రం 2.8 గంటలు మాత్రమే వర్క్ చేస్తున్నారట. వాస్తవానికి ఆడవాళ్ళకే వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది అయితే సర్వే ప్రకారం కూడా రుజువైందండి. ఇది రియల్గా ఉన్నా కూడా ఎవరైతే ఒప్పుకోరు. వీళ్ళు ఏంది అంటే 15 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలే ఎక్కువ మంది ఉంటారండి. పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం, ఇంకా ఇతర వంట ఇంటి పనులన్నీ ఎక్కువగా మహిళలే రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటూ ఉంటారు కదా. అందుకే వాళ్ళకైతే వర్క్ లోడ్ అయితే ఎక్కువ అవుతుంది అని సర్వేలో అయితే తేల్చి చెప్పారు. అత్త అంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకి పడదు, ఆడబిడ్డ అంటే వదినకి పడదు, వదిన అంటే ఆడబిడ్డకి పడదు, తోడి కోడళ్ళతో ఒకరంటే ఒకరికి పడదు, వీళ్ళమ్మతో వాళ్ళమ్మకి పడది, వాళ్ళమ్మతో వీళ్ళమ్మకి పడది, వియ్యంకురాలకి అస్సలే పడది, పక్కింటి ఆవిడతో పడదు, ఎదురింటి ఆవిడతో పడదు, అసలు ఒకరికంటే ఒకరికి ఎప్పుడూ పడదు, స్నేహితురాళ్ళలో ఒకరికంటే ఒకరికి పట్టలేనంత కుళ్ళు. ఇలాంటి వాళ్ళకి కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఇది జస్ట్ కామెడీ కోసం మాత్రమే నేను అలా చెప్పానండి. యాక్చువల్లీ ఏంటంటే అందరూ ఈ రోజులలో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ రోజులైతే మారినాయండి. ఒకప్పటిలాగా లేదు. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో నుండి బయటకు వచ్చేవాళ్ళే కాదు. అలాంటి ఆడవాళ్ళు స్వతంత్రంగా ఎవరి కాళ్ళు బతకగలుగుతున్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటున్నారు, బయట పనికి కూడా వెళ్తున్నారు. అన్ని బాధ్యతలు చూసుకునే మహిళగా పుట్టడమే అదృష్టం అండి. ఒకప్పుడు ఎవరైనా సరే అండి ఇంట్లో ఫస్ట్ ప్రెగ్నెంట్ అయితే చాలు బాబు కావాలి అనుకుంటారు. ఈ రోజులు కూడా ఇంకా అనుకోవద్దండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే అనుకోవాలి. ఎందుకు అంటే ఆడవాళ్ళు కూడా అందరూ సంపాదిస్తున్నారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ బాధ్యతతో ఉంటున్నారు. ఇంకా ఈ రోజుల్లో కూడా అబ్బాయే కావాలి, అమ్మాయి వద్దు అలాంటివన్నీ పక్కన పెట్టాలి. ఇందులో కూడా మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు అబ్బాయిలే కావాలని కోరుకుంటే పోను అసలు అమ్మాయిలే కరువయ్యేలా ఉన్నారండి. ఎందుకంటే అబ్బాయిలకు సంబంధాలు ఎతికేటప్పుడు అమ్మాయిలు కూడా అంతే సంఖ్యలో ఉండాలి. ఇప్పటికే ఈ తరం వచ్చేసరికి చాలామందికి అమ్మాయిలు దొరకడం లేదు, ఎక్కువ మంది అబ్బాయిలే అవుతున్నారు. చాలా క్యాస్ట్లలో కూడా నేనైతే వింటున్నా అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు, అమ్మాయిలు తక్కువ అయిపోయారు అని. అది నిజమో కాదో తెలియదు కానీ ఈ రోజులలో అయితే అమ్మాయిల సంఖ్య తక్కువగానే ఉంది. అందుకే ఎవరైనా సరే ఆడపిల్ల అయినా ఓకే అనుకో.